హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది కూడా హెల్దీ రెసిపీ అండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటేనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈరోజు వచ్చేసి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎగ్స్ తీసుకున్నానండి. నేను వచ్చేసి ఒక 8 ఎగ్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే వీటిని ఎగ్స్ అనేది ఉడికించుకోవాలండి. అందుకోసం అనేసి నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నానండి, తొందరగా అవుతుందనేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి. వాటర్ వేసేసాను, ఒక 2 గ్లాసులు వాటర్ వేసేసి 8 ఎగ్స్ పెట్టేసి అందుకైతే కొద్దిగా సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి ఉడికివ్వడం వల్ల మనకు పెంకు అనేది తొందరగా వస్తుంది, నీట్గా వస్తుందండి. కుక్కర్లో అయితే కానీ ఒక 2 విజిల్స్ వచ్చాయంటే సరిపోతుందండి, మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. మామూలుగా ఉడికించే పాటు అయితే కానీ 10 మినిట్స్ లేక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. ఎగ్స్ అనేది చూడండి, ఎగ్స్ అయితే ఉడకాయి, అలాగే చల్లగా వేయండి. చల్లారిన తర్వాత ఎగ్ అయితే పీల్ తీసేసుకోవాలి, పైన తొక్క అంతా. ఇప్పుడు వచ్చేసి కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసానండి. 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు అనేది ఫ్రై చేసేసుకోవాలండి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసామంటే కానీ ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ తొందరగా అవుతుందండి. ఉల్లిపాయలు అనేది బాగా పొడవుగా కట్ చేసుకొని బాగా బ్రౌన్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇది వచ్చేసి మసాలా కోసం అండి. బాగా వేగాలండి. మనం మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఆడకుండా చూసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా అయితే ఫ్రై చేసేసుకోవాలి బాగా. నాకైతే కొంచెం ఫ్రై అవ్వాలండి. చూడండి, ఈ మాదిరిగా అయితే సరిపోతాయండి. కొద్దిగా చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసేసాను ఉల్లిపాయలు మొత్తం మగ్గినవి ఉల్లిపాయలన్నీ వేసేసాను కదండి. ఇప్పుడు వచ్చేసి ఒక లావు టమాటో తీసుకొని కట్ చేసి వేసానండి. అందులోని ఒక 10 దాకా అయితే కాజు వేసేసి మెత్త పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మనకు వచ్చేసి మసాలా ఇదే అండి. ఎగ్ కర్రీకి చూడండి ఇలా ఫైనల్ పేస్ట్గా చేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. ఈ మసాలాతో ఎగ్ కర్రీ చేసామంటే మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఎగ్స్ కూడా చల్లగా అయ్యాయండి. చూడండి, వాటర్ మనం సాల్ట్ వేసి ఉడికించడం వల్ల ఎగ్ పెక్ అనేది తొందరగా వస్తుందండి. అన్నిటిని అయితే ఇలా మొత్తం పెంక్ అనేది తీసి పెట్టుకోవాలండి. మనం ఎగ్స్కి ఈజీగా వచ్చేస్తుందండి. మనం గోరు తోల్చాల్సిన అవసరం లేదు. చేతితో అలా అన్నీ అంటే కానీ మొత్తం వచ్చేస్తుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. ఎగ్స్ అన్నీ అయితే నీట్గా కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి అలా ఎగ్స్ వాష్ చేసేసి మనం ఇందుకు ఎగ్స్ అనేది కార్డ్స్ పెట్టుకోవాలండి. కార్డ్స్ పెట్టడం వల్ల మనకి మసాలా అనేది బాగా పడుతుంది, ఎగ్ అనేది టేస్టీగా ఉంటుందండి. ఎగ్స్ అన్ని కాట్లు పెట్టేసాం కదా. ఇప్పుడైతే మళ్ళీ సేమ్ అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఎగ్ ఫ్రై చేసేకైతే ఫస్ట్ ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాను. అందులోనే ఆయిల్లో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు అండి 3 వేసేసి కొద్దిగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఎగ్స్ అనేది కాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అనేది ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి. ఎగ్స్ని బాగా మనం ఇలా ఫ్రై చేసి ఎగ్ కర్రీ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఎగ్ కూడా చాలా బాగుంటుందండి. ఉప్పు కారంగా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆయిల్ అయితే ఎగ్స్ అన్నీ వేసేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఎగ్ కర్రీ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైతే చాలా బాగుంటుందండి ఎగ్ కర్రీ. మనం ఎప్పుడు చికెన్, మటన్ కాకుండా ఇలా ఎగ్స్ కూడా చాలా వెరైటీస్ చేయొచ్చండి. చూడండి, కొద్దిగా మనకి ఇలా అయితే వేగిన తర్వాత ఎగ్స్ అనేది తీసి పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసానండి. అన్ని ఎగ్స్ని తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. అదే ఆయిలే సరిపోతుంది మనకి ఎగ్స్ వేసిన ఆయిల్లోని. అందులోనే వచ్చేసి గరం మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గాలండి. చూడు, బాగా మగ్గింది కదా. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి బాగా మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసాం కదా. వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, టమాటో, కాజు వేసి
ఆ పేస్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. చేసేసి మనం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఆయిల్లో బాగా మగ్గాలండి. మనకి అప్పుడే ఆయిల్ అనేది తేలుతుంది కదా, ఆ టైంలో వచ్చేసి పర్ఫెక్ట్గా వేగినట్టండి. మనకి ఇది చూడండి బాగా ఉడుకుతుంది మసాలా అనేది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మాత్రం. ఇప్పుడు మసాలా ఉడుకుతుంది కదా, ఈ టైంలోనే మనము కారం యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్ని బట్టి కారం అనేది యాడ్ చేసేసుకోవాలి. అలాగే పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మనము సాల్ట్ ఆయిల్లో వేసాము, ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు వేసాం కదా, చూసి వేసుకోవాలండి సాల్ట్ అనేది. వేసేసి బాగా కలపాలండి. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా గ్రేవీ. మనం ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ కప్పు దాకా అయితే పెరుగు వేసేసానండి. పెరుగు అనేది బాగా చిలక్కొట్టి వేయాలండి. అప్పుడే మనకు పెరుగు అనేది పగలకుండా ఉంటుంది. మంట కూడా తగ్గించి పెరుగు అనేది యాడ్ చేసేసుకోవాలండి. కమ్మటి వాసన వస్తుందండి పెరుగు వేయడం వల్ల మనకి. చూడండి బాగా పెరుగు అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకున్నాం కదా. ఇలా బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూడండి. గ్రేవీ పర్ఫెక్ట్గా వచ్చిందండి మనకి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. ఇందులోనే ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ యాడ్ చేసేసి ఒక్క 2 మినిట్స్ అనేది ఎగ్స్ ఆ మసాలాలో ఉడికితే కానీ మసాలా ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పట్టుకుంటుంది. మనం కాట్లు పెట్టాం కదా, లోపల కూడా వెళ్తుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎగ్స్ కర్రీ. మనం కావాలంటే ఇలా థిక్గా తీసుకోవచ్చండి. నేనైతే రైస్ లేక కాబట్టి కొద్దిగా వాటర్ వేసేసి గుజ్జులాగా చేసేస్తున్నాను. మనం లేదు డైరెక్ట్ రోటీ చపాతీ దానికైతే కన్నా ఇలాగే గ్రేవీగా చేసేసుకొని పెట్టేసుకోవచ్చండి. అలాగైనా చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. చూడండి ఎంత బాగుందో, బాగా ఉడికిందండి. ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడైతే కన్నా. ఎగ్స్ కూడా బాగా మసాలా పట్టేసిందండి అంతా. ఇప్పుడు వచ్చేసి ఇదే టైంలో మనం కొద్దిగా, నాకైతే గ్రేవీకి సరిపడా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసానండి. ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ వేసేసాను. మనం ఎంత గ్రేవీ కావాలో అంత వేసేసుకోవాలండి గ్రేవీకి సరిపడా. ఇప్పుడైతే వాటర్ వేసిన తర్వాత బాగా ఉడకాలండి. కొంచెం ఉడికేటప్పుడు వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసేసి బాగా ఉడకనివ్వాలండి. మళ్ళీ 1 నిమిషం ఉడికిందంటే సరిపోతుంది. చూడండి బాగా ఉడికి బబుల్స్ వస్తున్నాయి కదా. అంతేనండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్లీ కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకుంటున్నాం. కొత్తిమీర యాడ్ చేసేసి అలా కలిపేసుకోవాలండి. మనం గరిట ఏం వాడాల్సిన అవసరం లేదు. ఇలా కడాయితో అలా తిప్పామంటే కన్నా అంతేనండి. అలాగే ఫైనల్లీ కస్తూరి మెంతి అండి. కస్తూరి మెంతి నలిచి వేస్తే కానీ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కర్రీ కూడా రుచి అవుతుందండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి కస్తూరి మెంతి వేసి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. కస్తూరి మెంతి వేసిన తర్వాత 1 నిమిషం అయితే ఉడికించానండి. మూత పెట్టేసి మళ్ళీ ఉడికించాను. ఇంకా కొద్దిగా దగ్గర పడుతుంది మనకి కర్రీ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఈ కర్రీ. ఒట్టి మనం రోటీ, చపాతీ, రైస్, కలర్ రైస్ దేనికైనా సూపర్గా సరిపోతుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి నాకు ఈ థిక్నెస్ వచ్చేసింది. ఇంకా చల్లారితే కానీ ఇంకా థిక్గా అవుతుందండి. టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. రుచి మాత్రం అదిరిపోతుందండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు సర్వ్ బౌల్లో తీసుకుంటున్నానండి చల్లారిన తర్వాత. అంతేనండి, టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే వాళ్ళండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎగ్ కర్రీ ఇలా చేసి పెట్టామంటే కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. అంతేనండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మీకోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్